అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ వీడియోలో ఈరోజు బీరకాయ సాంబార్ తయారు చేసే విధానం అండి. బీరకాయల్ని పొడుగాటి 1 కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే మీకు రౌండ్గా చక్రాల్లో కానీ ఎలా వీలైతే ఎలా ఇష్టమైతే అలా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి బౌల్లో. తర్వాత కుక్కర్లో 1 కేజీ బీరకాయలు, 1 కేజీ కందిపప్పు, 3 విజిల్స్ వచ్చేంత వరకు కొద్దిగా ఉప్పు వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టి మెత్తగా అవి 3 విజిల్స్ ఆగా దింపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసేసుకుని 4 స్పూన్లు శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఇష్టమైతే కొద్దిగా ఇంగువ వేయించేసి అది పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకో విధానంలో అయితే ఈ శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, కొద్దిగా జీలకర్ర ఒక అరగంట నానబెట్టి మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి, పేస్ట్ కానీ పౌడర్ కానీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా 4-5 స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకుని అందులో మనం మళ్ళీ పోపు పెట్టుకోవాలి. అంటే పోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు పెట్టిన తర్వాత కరివేపాకు కూడా వేసి కొత్తిమీర కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసి బీరకాయ ముక్క నీళ్ళు వేయకూడదండి, అట్లా ఉంచి పైన కొద్దిగా మూత పెట్టి 5 నిమిషాలు మనం తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వాటర్ అంతా పోయిన తర్వాత అందులో మనం ఉడికించిన పప్పు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని దాంట్లోనే మనం ఈ పేస్ట్ కానీ పొడి వేసి చేసుకుంటే అది వేసేసి 10 నిమిషాలు మూత తీసేసి పైకి కింద బాగా కలిపేసేసుకొని దించే ముందర కొద్దిగా మనం నెయ్యి వేసుకొని పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకున్నట్లయితే ఇది అన్నంలోకి బాగుంటుంది. అలాగే చపాతీలోకి, పొయ్యిలోకి, ఇడ్లీ, వడలోకి కూడా, ఉప్మాలోకి, పొంగల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎంతో వాల్యుబుల్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి, పాజిటివ్ నెగిటివ్ అయినా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ డే టుమారో మార్నింగ్ వేరే వీడియోతో వస్తాను.